కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం పంచాయత్ సెక్రటరీ పేపర్ 2 మోడల్ పేపర్ 10ని చూద్దాం. గ్రామంలో జననం నిర్జీవ జననం గురించి రిజిస్ట్రార్కు తెలియజేయడం ఎవరి విధి? గ్రామంలో జననం నిర్జీవ జననం గురించి రిజిస్ట్రార్కు తెలియజేయడం అంగన్వాడీ కార్యకర్త మరియు గ్రామ నౌకరి యొక్క విధి అండి. నెక్స్ట్, ఉద్యోగ హామీ పథకం సంవత్సరం. ఉద్యోగ హామీ పథకం సంవత్సరం 1983 to 84. నెక్స్ట్, ఏ రాష్ట్రాన్ని భారతదేశపు హవానా అని కూడా పేర్కొంటారు? సో భారతదేశపు హవానాని ఆంధ్రప్రదేశ్ని పేర్కొంటారండి. నెక్స్ట్, సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి గాని గ్రామ పంచాయతీకి కలిగించిన నష్టాన్ని పంచాయతీరాజ్ చట్టంలోని ఏ విభాగాన్ని అనుసరించి పంచాయతీరాజ్ కమిషనర్ రెవెన్యూ రికవరీ చేయవచ్చును? సో సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, పంచాయతీ కార్యదర్శి కానీ గ్రామ పంచాయతీకి నష్టం కలిగిస్తే సో చట్టంలోని 265 సెక్షన్ని అనుసరించి పంచాయతీరాజ్ కమిషనర్ రెవెన్యూ రికవరీ చేయవచ్చును. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం దారిద్ర్య నిర్మూలన. వర్జీనియా రకపు పొగాకు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? వర్జీనియా రకపు పొగాకు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వచ్చేసి 2005లో స్టార్ట్ అయిందండి. అది కేంద్ర మేకల పరిశోధనా సంస్థ ఎక్కడ కలదు? కేంద్ర మేకల పరిశోధనా సంస్థ ఎక్కడ కలదు? మగ్దుమ్ అండి, ఉత్తరప్రదేశ్. మగ్దుమ్. గ్రామ పంచాయతీలో జననము మరణముల రిజిస్ట్రారు ఎవరు? గ్రామ పంచాయతీలో జననము మరియు మరణముల రిజిస్ట్రారు పంచాయతీ కార్యదర్శి. గ్రామ పంచాయతీ తప్పకుండా విధించే పన్ను ఏది? ఇంటి పన్ను. గ్రామ పంచాయతీ తప్పకుండా విధించే పన్ను ఇంటి పన్ను. మధ్యాహ్న భోజన పథకం ఎవరికి పౌష్టికాహారం అందజేస్తుంది? మధ్యాహ్న భోజన పథకం వచ్చేసి పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకి పౌష్టికాహారం పౌష్టికాహారం అనేది అందిస్తుందండి. సాక్షర భారత మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? సాక్షర భారత మిషన్ వచ్చేసి 2009లో స్టార్ట్ అయిందండి. కేంద్ర గొర్రెల మరియు ఉన్ని పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? కేంద్ర గొర్రెల మరియు ఉన్ని పరిశోధనా కేంద్రం వచ్చేసి అవికానగర్, రాజస్థాన్లో ఉందండి. బేరోజ్గారీ హఠావో దేనికి సంబంధించింది? బేరోజ్గారీ హఠావో దేనికి సంబంధించింది? నిరక్షరాస్యత నిర్మూలన. కేంద్ర గేదెల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? కేంద్ర గేదెల పరిశోధనా సంస్థ హిస్సార్, హర్యానాలో ఉందండి. గిరిగోరు ముద్దలు పథకానికి సంబంధించిన విషయములు తెలపండి. ఈ గిరిగోరు ముద్దల పథకాన్ని August 15, 2015 ప్రారంభించారండి. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లోని 133,733 మంది పిల్లల కోసం ప్రవేశపెట్టిన పథకమే ఈ గిరిగోరు ముద్దల పథకం. నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2005. కేంద్ర పశు పరిశోధనా సంస్థ CIRC ఎక్కడ ఉంది? కేంద్ర పశు పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? రాంచీ. ఆమ్ ఆద్మీ బీమా యోజన ఎవరికి సామాజిక భద్రతను కల్పిస్తుంది? ఆమ్ ఆద్మీ బీమా యోజన గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్ర్య రేఖ కింద నివసిస్తున్న భూమి లేని శ్రామికులందరికీ ఈ ఆమ్ ఆద్మీ బీమా యోజన అనే పథకం కల్పిస్తుందండి. సో నెక్స్ట్, ఆమ్ ఆద్మీ బీమా యోజన సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? సో సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం IRDPని 1978 to 79లో ప్రవేశపెట్టారండి.
సమాజాభివృద్ధి ప్రోగ్రాంలను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సమాజాభివృద్ధి ప్రోగ్రామ్స్‌ను 1950లో స్టార్ట్ చేశారండి. కేంద్ర పొగాకు పరిశోధనా కేంద్రం ఏ ప్రాంతంలో ఉంది? కేంద్ర పొగాకు పరిశోధనా కేంద్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ఉందండి. సాగర్‌మాల అను పేరు దేనికి సంబంధించినది? సాగర్‌మాల అను పేరు ఓడరేవు అభివృద్ధి ప్రాజెక్ట్ అండి అది. జవహర్ రోజ్గార్ యోజన ప్రధాన ఉద్దేశం ఎవరికి బ్రతుకు తెరువు అవకాశాలు కల్పించును? జవహర్ రోజ్గార్ యోజన వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు, అల్పోద్యోగులకు. ఏపీలో కందుల పంట విస్తీర్ణంలో మరియు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? ఏపీలో కందుల పంట విస్తీర్ణంలో మరియు ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఉన్న జిల్లా ప్రకాశం జిల్లా. కాపాట్ అనగా ఏమి? కపాట్ అంటే ఫుల్ ఫామ్ కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్స్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ. కాపాట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? సో గ్రామీణాభివృద్ధి పథకాల అమలుకు తోడ్పడటం మరియు సమీక్షించడం అని వచ్చేసి కాపాట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అంత్యోదయ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి? అంత్యోదయ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి? అట్టడుగునున్న నిరుపేదలకు సహాయం చేయడమే అంత్యోదయ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మన దేశంలో అత్యధికంగా రాగి పంట ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? దేశంలో రాగి పంట ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం కర్ణాటక అండి. సదరం కార్యక్రమం ఎవరికి సంబంధించినది? సదరం కార్యక్రమం ఎవరికి సంబంధించినది? వికలాంగులకు సంబంధించిన కార్యక్రమమే ఈ సదరం అండి. నెక్స్ట్, భారతదేశంలో అత్యధికంగా జొన్నను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? సో భారతదేశంలో అత్యధికంగా జొన్నను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర అండి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమైన సంవత్సరం ఎప్పుడు? జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమైన సంవత్సరం 2006 అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు నీరు చెట్టు కార్యక్రమంలో ఏ రకపు కార్యక్రమాలు చేపడుతున్నారు? సో ఈ నీరు చెట్టు యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం చిన్న తరహా చెరువులు, కాల్వల్లో పూడిక తీయడం అండి. పాల ఉత్పత్తుల అభివృద్ధికి ఏ రివల్యూషన్‌ని చేపట్టడం జరిగింది? సో పాల ఉత్పత్తుల అభివృద్ధికి వైట్ రివల్యూషన్ అనేది చేయడం జరిగిందండి. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ పంచాయత్ సెక్రటరీ పేపర్ 2 మోడల్ పేపర్ 10 అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.